ధనిక్ భారత్ విద్యా సంస్థల్లో 9వ 10వ తరగతి విద్యార్థులు చేరి తమ భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలని ధనిక్ ఐఏఎస్ కోచింగ్ అకాడమీ డైరెక్టర్ బాలులత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా కడపలోని బాలవికాస్ స్కూల్లో విద్యార్థులతో మాట్లాడి మీడియాకు వివరించారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ధనిక్ భారత్ విద్యా సంస్థలు స్టార్ట్ చేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ సంవత్సరం ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ 2026-27 అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్లో ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ తరఫున నేను రాష్ట్రాలు అంటే తెలుగు రాష్ట్రాలు రెండు కూడా, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, రెండు రాష్ట్రాల వ్యాప్తంగా ఎవరైతే పిల్లలు చదువుకుంటూ ఉంటారు 9th, 10th వీళ్ళందరికీ కూడా అవగాహన సదస్సులు కండక్ట్ చేస్తున్నాము. దానిలో భాగంగా 10th క్లాస్ పరీక్షలు ఎలా రాయాలి, మెళుకువలు కావచ్చు, దాంతోపాటు కెరీర్ పాత్ ఎలా చూస్ చేసుకోవాలి, వీటన్నిటి మీద పిల్లలందరికీ కూడా అవగాహన సదస్సులు అండి. దానిలో భాగంగా ప్రత్యేకంగా ఈ 4 రోజుల పాటు రాయలసీమలో అంటే ఇప్పుడు మనం రకరకాల ప్రాంతాలు రాయలసీమలో చూస్తే కనుక పిల్లల టాలెంట్ చాలా ఎక్కువ ఉంది. ఆ టాలెంట్ని ఎలా వెలికి తీయాలనే దాని మీద మేము చాలా చోట్ల అవగాహన సదస్సులు పెడుతున్నాము. ఆ సదస్సులో భాగంగా ఈరోజు పొద్దున బద్వేలు కావచ్చు, మధ్యాహ్నం మైదుకూరు కావచ్చు, ఇప్పుడు బాల్ వికాస్ స్కూల్ ఏదైతే కడపలో ఉందో గంగయ్య గారు నిర్వహిస్తున్న స్కూల్ డైరెక్టర్ గారు ఆ స్కూల్కి వచ్చామండి. అండ్ ప్రత్యేకంగా ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ అనేవి మీకు చాలా దగ్గరలో పిల్లలకి అత్యున్నతమైన ఎడ్యుకేషన్, మనకు తెలుసు విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి మార్పులను మరింతగా అంటే పిల్లలకి ఆ మార్పులు అర్థం చేపించి కొత్త కొత్త టెక్నాలజీస్లో వాళ్ళకి ఒక అవగాహన తీసుకొచ్చి దాంతోపాటు వచ్చే 10 సంవత్సరాల్లో ఉద్యోగాలు కూడా మారిపోతున్నాయి కాబట్టి ఇలాంటి రంగాలు వస్తున్నాయి కాబట్టి ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ ప్రత్యేకంగా మన పిల్లల కోసం, ముఖ్యంగా రాయలసీమ పిల్లల కోసం ప్రత్యేకంగా మేము ఇక్కడికి వచ్చామండి. మన పిల్లల్లో చాలా టాలెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్లో మనం కనుక గమనిస్తే అక్కడ కేవలం ఫ్యాకల్టీ క్లాస్ రూమ్ మాత్రమే కాదు, మెంటర్స్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు. ఓవరాల్గా పిల్లల్ని మోటివేట్ చేయడానికి వాళ్ళు ఏ విధంగా మానసికంగా ఆందోళన పడకుండా నేను చూసుకుంటూ ఉంటాను. ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ అనేవి ఒక గొప్ప వ్యక్తి కళ అండి. విక్రమ్ నారాయణరావు గారని ఆయన సామాన్యంగా జీవితం స్టార్ట్ చేసి లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని స్థాపించారు. దాదాపు 3000 మంది ఆయన కింద ఇప్పుడు పనిచేస్తున్నారు. కానీ ఆయన కోరిక ఒకటే, భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలని. ఆ కోరిక కోసమైనా విద్య అనేది ప్రధానమైన ఆయుధం కాబట్టి ముందు విద్యా సంస్థలు స్టార్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత అనేక రంగాల్లో ధనిక్ భారత్ మిషన్ని ముందుకు తీసుకెళ్ళటానికి సార్ ప్రయత్నం చేస్తున్నారు విక్రమ్ నారాయణరావు గారు. ఆయన కోరిక మేరకే నేను 2 తెలుగు రాష్ట్రాలు, ఆంధ్ర, తెలంగాణ, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అసలు దేశం ఎలా బాగుపడాలి, విద్యార్థుల ఒక స్థితిగతులు ఎలా ఉన్నాయి అవి తెలుసుకుంటూ వాళ్ళకి ఎంతవరకు అవగాహన తెలుసుకుంటూ వాళ్ళకి ఇంకా జీవితం పట్ల, కెరీర్ పట్ల, అదేవిధంగా లీడర్షిప్ పట్ల అన్నిటి పట్ల అవగాహన కల్పిస్తూ నేను కూడా 2 తెలుగు రాష్ట్రాలు దాదాపు 50-60 ప్రాంతాలు తిరిగానండి. అదే దిశగా రాయలసీమ వచ్చాము. రాయలసీమలో మనకు తెలుసు గొప్ప గొప్ప నేతలు కానీ గొప్ప గొప్ప వాళ్ళందరూ రాయలసీమ నుంచి వచ్చారు, రాయలసీమ నుంచి తయారయ్యారు. అలానే బ్యూరోక్రాట్స్ కావచ్చు, రేపొద్దున ఐఐటియన్స్ కావచ్చు, అలానే డాక్టర్స్ కావచ్చు, పెద్ద పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు, రాయలసీమ నుంచి తయారవ్వాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ ప్రత్యేకంగా ఈరోజు నేను కడపకు రావడం జరిగింది. కడప ప్రాంతంలో ఉన్న పిల్లలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, విశాఖపట్నంలో స్థాపించాం కాబట్టి వాళ్ళకి కెరీర్ కౌన్సిలింగ్, వాళ్ళు అక్కడ ఇష్టమైతే అక్కడ జాయిన్ అవ్వచ్చు, లేదా కేవలం ఆ కెరీర్ కావాలి బాలలత మేడం కలవాలన్నా సరే ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఏదైతే హైదరాబాద్లో ఉన్నాయో, విశాఖపట్నంలో ఉన్నాయో, గుంటూరు, విజయవాడ అయితే ఇక్కడ దగ్గర కాబట్టి ఆ ప్రాంతాలకు కూడా వచ్చి వాళ్ళ కెరీర్లో ఏ విధంగా ముందుకెళ్ళాలనే దాని మీద పేరెంట్స్ని తీసుకొచ్చి కౌన్సిలింగ్ తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. ఫ్రీ అంటే ఉచితంగా వాళ్ళందరికీ కూడా నేనే ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇస్తున్నాను అనమాట విద్యార్థులందరికీ. అది కూడా చెప్పిపోవడానికి వచ్చాను. గ్రూప్ ఆఫ్ కంపెనీస్, మా అన్నయ్య మేనేజింగ్ డైరెక్టర్ లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండి. నేను బ్రదర్ ముంబైలో సెటిల్ అయిపోయాము. మాది లాయిడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో లాయిడ్ హెల్త్ కేర్ అండి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. లాయిడ్ హెల్త్ కేర్ అంటే ట్యాబ్లెట్స్ ఏ అయితే మెడికల్ షాప్లో అవైలబిలిటీ ఉంటాయో అవి సేల్స్ అండ్ మార్కెటింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాము. మాది ఒకటే ఒక ఉద్దేశం అండి, దశాబ్దాల తరబడి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మిగిలిపోతున్న భారతావనిని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దటమే ఈ ధనిక్ భారత్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థలు స్థాపించడం జరిగింది. ఇది మా అన్న యొక్క జీవిత కళ. దీనికోసం మేము కంపల్సరీ ఇది ఒక సామాజిక బాధ్యతలాగా తీసుకున్నాము.
దీనిలో ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థలని ముందుండి నడిపిస్తున్నటువంటి బాలలత మేడం గారు మేము పరిచయం చేయాల్సిన అవసరం లేదండి. ఏపీ తెలంగాణలోనే కాదు, భారతదేశంలో నలుమూలల మేడం స్టూడెంట్స్ ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్ స్టూడెంట్స్ ఉన్నారు. మేడం హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, వైజాగ్ ఈ 4 బ్రాంచెస్ మేడం ఆధ్వర్యంలో నడుస్తున్నాయండి ఇక్కడ ధనిక్ భారత్ విద్యా సంస్థలు. మేడం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటేనండి, స్టూడెంట్స్ యొక్క ఆలోచన విధానాన్ని జాబులు చేసే విధంగా కాకుండా జాబులు సృష్టించే విధంగా తీర్చిదిద్దటమే మేడం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇదే విధంగా మేము ప్రణాళికలు సిద్ధం చేసి మేము ఏపీ తెలంగాణలో ప్రతి ఒక్క డిస్టిక్ కవర్ చేస్తున్నామండి. ఇప్పుడు